శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమ శ్రీమహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యకర్త జగతాం భర్త, సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త, మహసాం నిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటామో ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పటానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 3వ రాశి, 2025 సంవత్సరం మే నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా 10వ రాశిలో 5 గ్రహాలు చోటు చేరున్నాయి. మే నెలకు వచ్చేప్పటికి 4 గ్రహాలే చేరినాయి. ఈ 4 గ్రహాల్లో శుక్రుడు బుధుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. వ్యాపారస్తులకు పూర్తిగా బాగుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా సాగుతాయి. చదువుకునే వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వివాహ విషయంలో బాగుంటుంది. ఈ మిథున రాశికి వివాహం జరగడానికి కానీ, ఇంటికి సంబంధించిన వస్తువులు అమ్ముకునే వాళ్ళకి కానీ, వివాహానికి సంబంధించిన వస్తువులు అమ్ముకునే వాళ్ళకి కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసి అమ్మే వాళ్ళకి కానీ, గృహోపయోగ వస్తువులు మంచాలు పరుపులు ఇంటికి డెకరేషన్ సామాన్లు ఇటువంటి వాళ్ళందరికీ కూడా, బిల్డర్స్ వీళ్ళందరికీ కూడా బాగుంది. కానీ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. బాగుండనిది ఎవరంటే చదువుకునేటువంటి పిల్లలు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ప్రమోషన్కి పోయేటువంటి వాళ్ళు, వీళ్ళకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి చేసేటువంటి ఉద్యోగం కూడా సడన్గా పోయేటువంటి లక్షణాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పేది ఇప్పుడు 25 వంతులే, కానీ జన్మలగ్న రీత్యా 75 వంతులు. అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దీని ద్వారా మరి లగ్నం వస్తుంది. లగ్నం రీత్యా 75 వంతులు జరుగుతాయి. రాశి రీత్యా 25 వంతులే జరుగుతాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. తర్వాత చాలామందికి ఎవరిని పుట్టిన టైం రాయలేరు, తెలియదు, ఎట్లా చేయమంటారని అడుగుతారు. మీకు హస్తసాముద్రిక ద్వారా 60 వంతులే వస్తుంది. మీ పిల్లలు కానీ మీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా 40 వంతులు వస్తుంది. ఈ 2 జాతకాల మీద చెప్పాల్సి వస్తుంది. ఈ 2 జాతకాలు చూసి మీ జాతకం ఏందో చూసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేదు, నా జాతకం ఎట్లా తెలుస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మా కింద ఫోన్కి సంప్రదించి ఏ రకమైతే మీకు జాతకం చెప్పాల్సిన వీలవుతుందో చెప్పి, మీకు దోషాలుంటే, మీకు ఇబ్బందులుంటే, దేనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు వాటి పరిహారం చేయించాలని కూడా చేయిస్తాం. కానీ ముఖ్యంగా ఇప్పుడున్న లెక్క ఏమిటంటే అంటే వ్యాపారస్తులకి, తర్వాత వివాహాది శుభకార్యాలు చేసుకునే వాళ్ళకి, ఇల్లు పొలాలు వ్యవసాయదారులకి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి, బిల్డర్స్కి, ఇంటికి సంబంధించిన పనులు చేసే వాళ్ళకి వీళ్ళ వరకే బాగుంది. మిగతా చదువుకునే పిల్లలకి, విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కష్ట దశగా కనబడుతుంది. ఇటువంటి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తగా ప్రవర్తించాలి. అట్లా కాకుండా ఏదైనా తొందర పడేటట్లయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా
మీ జాతకం చూపించుకొని మీ ప్రవర్తన మీరు చేస్తే బాగుంటుంది. అయితే ఒక విషయం మాత్రం చెప్పాలి. జాతకంలో ఎట్లా ఉంటుంది అంటే దురదృష్టం అనేది మనం ఎంత తప్పించుకున్నా తప్పించుకోలేము. అదృష్టం అనేది పోగొట్టుకోవాలన్నా కూడా పోగొట్టుకోలేము. దీనికి మనస్సు ప్రధానమైంది. ఈ మనస్సు ఎట్లా ఉంటుంది అని చెప్తాను. బాగున్నప్పుడు మరి విపరీతమైన ఖర్చు పెట్టకూడదు, బాగా లేనప్పుడు బాధపడకూడదు. దీనికి చిన్న ఉదాహరణ ప్రతి చోట జరుగుతుంటుంది చెప్తాను. ఇప్పుడు బస్తీలో అయితే భూమి నుంచి పైపులు వేస్తున్నారు, మంచినీళ్ళు వస్తున్నాయి. అట్లా కాదండి, బోర్లు వేస్తున్నారు, మోటార్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి, వాటిని ఫిల్టర్ చేసి మంచినీళ్ళు కూడా తాగుతున్నాం. బిందె పట్టుకొని నీళ్లు మోసే అవసరం ఇప్పుడు బస్తీల్లో లేదు. ఒకప్పుడు పల్లెటూరులో చెరువు ఉండేది. ఎవరు పోవాలన్నా మంచినీళ్ళు కావాలన్నా చెరువుకు పోయి నీళ్ళు తీసుకొచ్చుకోవాలి. నీళ్ళు తీసుకొచ్చుకోవాలంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒక బిందె తీసుకొని కనీసం ఒక 6 మైళ్ళు దూరం పోయి ఆ చెరువులో దిగి బిందెతో నీళ్ళు తీసుకొని భుజానో సంకలోనో పెట్టుకొని ఇంటికి రావాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళు? మగవాళ్ళు నీళ్ళు తెచ్చేవాళ్ళు. దానికి కావడి అంటారు. 2 బిందెలు పెడతారు. కాదు ఇంకా పైన 2 బిందెలు పెడతారు, 4 బిందెలు. ఈ 4 బిందెలు కావడిలో పెట్టి ఆ కావడి సెంటర్లో పెట్టుకొని కాటాలాగా ఎటు తూకం ఎక్కువ లేకుండా ఒక ఊపులో నడుస్తూ ఉంటే ఆ కావడి బద్ద జంపిస్తూ ఉంటుంది. మన సైకిల్ మీద పోతూ ఉంటే బ్యాలెన్స్ ఎట్లా ఉంటుందో ఆ కావడి కూడా బ్యాలెన్స్ ఉంటుంది. ఒక్క బ్యాలెన్స్లో ఒక్కసారి 4 బిందెలు తెచ్చేవాడు. ఏమిటయ్యా అంటే చూసేవాడికి సైకిల్ చేతగాని వాడికి ఎట్లా ఉంటుంది, అదే 2 చక్రాలతో సైకిల్ ఎట్టా పోతుందిరా అనుకుంటాడు. ఒక బిందెతోటే నీళ్లు జాలేని వాడు కావడి చూసి 4 బిందెలు నీళ్లు కావడిలో ఎట్లా తీస్తున్నాడో ఒక్కసారి అనుకుంటాడు. అది దాన్ని ఎట్లా చేయాలో తెలుసుకున్న వాడికే తేలిగ్గా వచ్చేస్తుంది. ఒక 3 ట్రిప్పులు వేసాయంటే 3, 4, 12 బిందెలు ఇంటికి వచ్చేవి. మరి అట్లాంటి కావడి చిన్నప్పుడు నేను కూడా వేశా. మరి అటువంటి కావడిలాగానే ప్రతి వ్యక్తి కూడా తన సంపాదనని తనకు అవకాశం ఉన్న రోజు 4 ట్రిప్పులు దిగి 4 16 బిందెలు నీళ్ళు తెచ్చి పెట్టుకొని 2 రోజులు నీళ్ళు లేకుండా కాలం గడుపుకున్నాం. అట్లాగే మనకు బాగున్నప్పుడు వచ్చినటువంటి డబ్బుని అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టకుండా ఎప్పుడూ ఒకటే రకంగా జీవనం గడుపుకుంటూ ఉంటే కష్టం వచ్చిన రోజు ఆ డబ్బులు మనకు ఉపయోగపడతాయి. ఉన్నప్పుడు అహంకారపడి నా అంత వాళ్ళు ఎదుర్కొని ఎప్పుడూ ఇట్లాగే ఉంటుందనుకొని మరి ఎరగబడి 2 జతల గుడ్డలతో జీవితం గడిచిపోయేది. కొన్నాళ్ళు 2 జతల గుడ్డలతోటే కాలం గడిపాం. కాస్త మరీ బయట తిరగాల్సి వచ్చిన తర్వాత 4-5 జతలు కావాల్సి వచ్చినాయి. బాగా తిరుగుతున్నాం కదా అని గంటకో రకం డ్రెస్ చేస్తే డబ్బులు ఖర్చే. రాజాదిరాజులు ఉన్నారు, 7 వారాల నగలు అంటారు, 7 వారాల నగలు పెట్టారు. అట్లా కాకుండా ఇప్పుడు మీ జాతకం కాస్త బాగుండటం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఇప్పుడు బాగున్న టైంని జాగ్రత్త చేసుకోవటమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు జన్మలగ్నం అంటే 75 వంతులు జరిగేది, దాని ప్రకారం ప్రవర్తించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం, ప్రతి వాళ్ళకి కుజ దోషం. ఇది దేనికి వస్తుంది? జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం ఎందుకు వచ్చిందయ్యా? పాముని చంపితే వచ్చింది కాలసర్పదోషం. ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే, పాముని చంపితే కాలసర్పదోషం ఉంది. మరి ఇట్లాంటివి చేయటం వల్ల పాముని చంపితే 7 జన్మాలు 7 14 జన్మాలు కాలసర్పదోషం వస్తుంది. అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి, అందరం మంచిగా బతకాలి. హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట. క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూసేస్తారు. 2 చేతులు ఇట్లా దాపాడు. వాడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్నదేంటే పాపం, పుణ్యం లేదు. నీ పుణ్యమైన ధారమని చేయి దాపాడు. కాబట్టి పాపం చేయటం ఎందుకు, పుణ్యం చేయమని ధారమయమని అడగటం ఎందుకు? అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి.
అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం చెయ్యి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేరి. సత్యం పలకటం. శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం, మగ మనిషి స్త్రీ వ్యామోహం. ఇది శీలత. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిని తపస్సు ఇంకోట్లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మమేది. ప్రతి జీవరాశి యందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. క్రోధం కన్నా శత్రుత్వం ఏది. క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. అంగనామణి కన్నా భిన్నవమణి ఏది. ఆడ మనిషిని మించిన మణి ఇంకొకటి లేదుట. అందువల్ల నీ భార్యను భార్యగా చూడు, చెల్లెలు చెల్లెలుగా చూడు, పర స్త్రీని తల్లిగానో చెల్లెలుగా చూడు. అంగనామణి కన్నా అవమణి ఏది. రుణము కంటేను నరునకు రోగం ఏది. అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగం లేదు. రుణము కంటేను నరునకు రోగం ఏది. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట్లేదు. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. సర్వదా కీర్తి కంటేను స్వర్గం ఏది. నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు. దానంత స్వర్గం ఇంకోట్లేదుట. ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి. జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం, భర్తకి భార్య దైవం. ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు, నష్టము రాదు. నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు. స్వస్తి.